దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమి తెలియపరుస్తున్నాడో వాటిని మనం నేర్చుకుందాం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను అంటున్నాడు. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను అని చెప్తున్నాడు. మొట్టమొదటిది. రెండోది, వారు దప్పిగొనలేదని రాస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పరచుకున్నాడు ప్రపంచంలో. వారి ద్వారా దేవుడు మహిమ పొందుతూ వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు వారికి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, బాధలు వచ్చినా కూడా దేవుడు వారిని చెయ్యి విడవలేదు. ఎందుకంటే ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. మరి నీవు నేను కూడా యేసు క్రీస్తు కృప ద్వారా ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన పాపాలు క్షమించాడు, మన రోగాలు తొలగించాడు, ఆయన కృపను మనకు విస్తరింపచేశాడు, దీవెనలతో ఆశీర్వాదములతో నింపుతూ ఉన్నాడు. వారు దప్పి కొనలేదు. నిజమే, ఎడారి స్థలములలో నడిపించే దేవుడు. మరి అక్కడ ఎడారి అనగానే మనకు నీరు ఎక్కడ కూడా కనబడవు. కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మన దేశంలో రాజస్థాన్ ప్రాంతంలో ఎడారులు విస్తారంగా ఉంటాయి. అక్కడ మరి వాళ్ళు ప్రయాణం చేయాలంటే వారు నడవలేరు. నీరు ఎక్కడ చూసినా కనబడవు. ఒకవేళ వారు తీసుకుపోయిన నీరు అయిపోతూ ఉంటే తర్వాత నీరు తాగాలనుకున్నప్పుడు ఆ ఏ ఒంటెని తీసుకెళ్తున్నారో ఆ ఒంటెను చంపి, ఆ ఒంటె తిత్తు అంటే గుండె కింద ఉంటుంది, ఆ తిత్తును తీస్తారు. దాంట్లో ఇంచుమించు 3 లీటర్ల వరకు వాటరు నిల్వ ఉంటాయి. ఆ వాటర్ తాగుతారు. మరి ఇక్కడ దేవుడు వారు దప్పికొనలేదని చెప్తున్నాడు. రెండోది, రాతి కొండల నుండి వారికి ఆయన నీళ్లు ఉబుకజేసెను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎంత అద్భుతమైన దేవుడో మనకి ఇక్కడ కనబడుతుంది. రాతి కొండల నుండి వారికి ఆయన నీళ్లు ఉబుకజేసెను. నీరు ఆ కొండలోంచి ఉబుకజేసెను అని చెప్తున్నాడు. మూడోది, నాలుగోది, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రభావముగా బయలుదేరెను. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తన దేశానికి నడిపిస్తున్నప్పుడు వారికి కూడా ఎన్నోసార్లు బండను చీల్చి నీళ్ళు ఇవ్వడం, ఎన్నోసార్లు వారి జీవితాల్లో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. వారు ఎక్కడ కూడా ఆకలి కొనలేదు, వారు ఎక్కడ కూడా దప్పి కొనలేదు, వారు ఎక్కడ కూడా వ్యాధుల పాలు కాలేదు. ఆయన ముందుండి నడిపించాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఉండి పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు. మరి ఈనాడు మనని కూడా నడిపిస్తున్నాడు. ఆయన్నే పరిశుద్ధాత్ముడు. ఈ లోకమనే ఐగుప్తు నుంచి నూతన యెరూషలేముకు నడిపిస్తున్నాడు. నూతన యెరూషలేము అంటే పరలోకము. ఎంత అద్భుతమో చూడండి. ఆయన కొండను చీల్చేయాడు. నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. అంత అద్భుతమైన దేవుడు. కాబట్టి ఈ అద్భుతమైన దేవుణ్ణి తెలుసుకున్న నీవు నేను కూడా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయనను విశ్వసించాలి. అప్పుడు మన జీవితంలో
ఉన్నతమైన మేలులు అనుభవిస్తాం. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులారా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసిన దేవుడు మీ పట్ల కూడా చేస్తాడు. వారితో ఉన్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడు. కాబట్టి మనం రెండే చేయవలసింది, ఫస్ట్ ఆయన నమ్మాలి, రెండోది విశ్వాసం ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పాడు. తర్వాత రెండోది యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తతో కూడా చెప్పాడు, మార్తా, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. నిజమే, నమ్ముతున్నప్పుడు మహిమను చూడగలుగుతాం. నమ్ముతున్నప్పుడు సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఎన్ని నేర్చుకున్నాం? ఆయన వారిని నడిపించెను, వారిని దప్పిగొననీయలేదు, వారి కొరకు ఆయన నీళ్లను ఉబుకజేసెను. 3, నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. 4 విషయాలు నేర్చుకున్నాం. మరి అలాంటి కృపాకనికర దేవుడు మనకు తోడై ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న అమూల్యమైన మాటల కొరకై వందనాలు. ఈ మాటలు మా హృదయములో మీరు భద్రపరచండి. వాక్య ప్రకారంగా జీవించే మీ మనసు మాకు అనుగ్రహించండి. మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఇంకా వినబోతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. మీ దీవెనలతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన మీరు విని జవాబును మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనందరము సమృద్ధిగా పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.